ఈ ఆస్ట్రేలియా దేశంలో గొర్రెల కాపరులకు దేవుని బిడ్డలారా వాళ్ళ దగ్గర తుపాకీలు ఉంటాయి. ఈ తుపాకీలు ఎందుకు ఇస్తారంటే ఇక్కడ మన కాపరులకు దుడ్డు కర్ర దండం అవసరం, అక్కడ కాపరులకు గన్స్ లేకపోతే ఆ రివాల్వర్స్ లేకపోతే ఆ తుపాకీలు అవసరం. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి గొర్రెలకు పెద్ద అపాయం. అక్కడ భయంకరమైన రాక్షస పక్షులు తిరుగుతూ ఉంటాయి ఆకాశంలో. అవి దేన్ని వేటాడుతాయంటే ఈ గొర్రెల గుంపు మీదకు వేటాడి ఎక్కడైనా ఒక గొర్రె కనబడితే అమాంతంగా అది వచ్చి దాని నెత్తి మీద కూర్చుంటుంది, శిరస్సు మీద కూర్చుంటుంది. కూర్చుని ఒక్కసారిగా అది దాని కనుగుడ్లను పీకేస్తుంది. 2 కనుగుడ్లను పీకేసి ఆ కనుగుడ్లు తినేసి వెళ్ళిపోతుంది. అందుగురించి అది కేవలం గొర్రె గుడ్లను తింటుంది, కనుగుడ్లు తింటుంది. అవి ఆకాశంలో అలా తిరుగుతూ ఉంటాయి. అదును చూసుకుని ఎక్కడైనా గొర్రె ఒంటరిగా దొరికింది, అదును దొరికింది అనుకుంటే తల మీద ఇలాగా దిగి 2 గుడ్లను తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకొరకు ఏం చేస్తారంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఈ గన్ పర్మిషన్ లేకపోతే లైసెన్స్ని వాళ్ళకి ఇస్తారు. అందుకే ప్రతి గొర్రెల కాపరి దగ్గర ఒక గన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎక్కడైనా పక్షులు కనబడుతున్నాయి అనుకుంటే ఒక్కసారి తుపాకీ పేలుస్తారు, వెంటనే అవి చెదిరి వెళ్ళిపోతాయి. దేవుని బిడ్డలారా, ఒక కాపరి తన మందను కొండపైన మేపుకుని ఆ కొండపై నుంచి ఆ మందను తీసుకుని కిందకు తోలుకొని వచ్చి సూర్యాస్తమయం అవుతుంది కనుక కిందకు తోలుకొని వచ్చి ఆ దొడ్డెలో ఆ గొర్రెలనన్నిటినీ కూడా కట్టేసి బంధించేశాడు. ఈలోపు ఒక గొర్రె బిగ్గరగా కేక వేయడం ఆయన కనపడింది. ఈయన కంగారు పడిపోయాడు. ఏంటి నా గొర్రె పిల్లలన్నీ ఇక్కడ, నా గొర్రెలు లేవా అని లెక్క పెట్టుకుంటే ఒక గొర్రె లేదు. అయ్యో పైనే ఉండిపోయింది ఒక గొర్రె, ఏమైంది, అది ఎందుకు రాలేదు అని చెప్పి పరుగు పరుగున పైకి వెళ్ళాడు. వెళ్ళి దూరం నుంచి చూసేటప్పటికి ఏం జరిగిందో తెలుసా, ఆ గొర్రె పైన ఒక రాక్షస పక్షి కూర్చుని దాని కనుగుడ్లు పొడుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇది కదలడం లేదు, మెదలడం లేదు. అయ్యో అని చెప్పి వెంటనే తను ఆ గాల్లో కాల్పులు పేల్చేటప్పటికి ఆ పక్షి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడే కూర్చునుంది. ఈ కాపరి కోపంతో దాని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు నువ్వు ఇక్కడ ఉండిపోయావు, నేను మందం తీసుకుని కిందకు వెళ్ళాను, అది నెత్తి మీద కూర్చుని నీ కళ్ళు పొడుస్తూ ఉంటే పారిపోవాలని తెలీదా, తిరగబడాలని తెలీదా, ఎందుకు ఇలాగే ఉన్నావు అరుస్తూ ఆ గొర్రెను తీసుకుని మెడ పట్టుకుని పైకి లేవనెత్తాడంట. లేవనెత్తిన తర్వాత తెలిసింది దాని పిల్ల దాని కింద దాచుకుంది. దాని పిల్లను దాని కింద, యెరూషలేమా యెరూషలేమా, కోడ తన పిల్లలను రెక్కల కింద కాచుకొనున్నట్లుగా నిన్ను అనేక సార్లు నేను దాచుకోవాలని ప్రయత్నం చేసే ప్రవక్తలను పంపాను, రాళ్లతో కొట్టావే కానీ నువ్వు వినబడలేదు, లోబడలేదు. దినమెల్లలా దేవుడు చేతులు చాపుతూనే ఉన్నాడు. నిన్ను కాపాడడం కొరకు, నిన్ను రక్షించడం కొరకు నీ ముఖాన్ని దాచి తన ముఖాన్ని అడ్డుపెట్టాడు. నీ శరీరాన్ని దాచి ఆయన శరీరం గాయాల పాలు చేసుకున్నాడు. నీ ప్రాణాన్ని కాపాడడానికి ఆయన తన ప్రాణమును పెట్టాడే. చలే తమ్ముడు, ఆ గొర్రె ఎందుకు అలాగ మౌనంగా ఉండిపోయిందో తెలుసా, నా కళ్ళు పొడిచినా పర్లేదు, నన్ను చంపినా పర్లేదు, నా కిందున్న నా బిడ్డ మాత్రం దాని కంటికి కనబడకూడదు, దా దుష్టుడు కంటిలో పడకూడదని దాచి కాచిందండి. ఈ రోజున ప్రభువైన దేవుడు నీ కొరకు చేసిన సిలువ త్యాగమదే, నీ కొరకు చేసినటువంటి సిలువ యాగమదే. ఆ ప్రభువైన దేవుడు
తన రెక్కల కింద నిన్ను దాచుకున్నాడు. ఆయన చేతులు నిన్ను కాచేవి, నీ కొరకు బలి అయిపోయిన గొర్రె పిల్ల అయినా. అందుకే ప్రియులారా, లేవియాకాండములో 8వ అధ్యాయంలో 14-18 వచనాల్లో చూసినప్పుడు, ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు, పాపము చేసినది తను అయితే తన చేతులు ఒక నిష్కళంకమైన గొర్రె పిల్ల మీద ఉంచి తన పాపములు ఆపాదించుట వలన తనకు బదులుగా ఆ గొర్రె పిల్ల బలి అయిపోతూ వచ్చేది. నూతన నిబంధనలోనికి వచ్చేటప్పటికి మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము మీ పాపములను పరిహరించదు గాని, నిష్కళంకమైనటువంటి వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె యేసే మన కొరకు తన ప్రాణమును పెట్టిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, Gandhinagar, Nidawal, West Godavari District, Andhra Pradesh. Our PIN code 534301. Our email ID melukolapuswaramu@gmail.com. Our cell number 7675988768. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి melukolapuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 767598887688.